వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీ లిక్కర్ స్కామ్ గత కొద్ది నెలలుగా సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది అనేటువంటి అంశం ఒకటైతే, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారికి సంబంధం ఉంది. వారి కుటుంబ సభ్యులకి ఈ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఈ లండన్ లో ఒక కంపెనీ, అలాగే దుబాయ్, షిల్లాంగ్, ఇలా రకరకాలైనటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజు దీని గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. మరి ఓవరాల్ గా అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతుంది ఏంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ప్రధానంగా ఈ రోజు వస్తున్నటువంటి వార్తలు ఒకసారి గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి కుటుంబ సభ్యులకు, వారి తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే సోదరుడు దినేష్ కి ఈ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. లండన్ లో ఒక కంపెనీ ఉంది, తర్వాత షేర్లు బదిలీ చేశారు దుబాయ్ లో, రకరకాలైనటువంటి కంట్రీస్ నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె పేరు దీంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది సార్? వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పేరుని తీసుకురావడం ద్వారా చివరాస్త్రాన్ని ప్రయోగించేస్తున్నారా అనిపిస్తుంది. చివరాస్త్రం ఎందుకు అంటున్నానంటే, ఈ కేసులో తప్పులు జరిగినాయా లేదా తప్పులకు బాధ్యులు ఎవరు, వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు, చర్యలు తీసుకోవాలి కూడా. ఏ పేరు అన్నది ప్రస్తావన కాదు. ఎవరు తప్పు చేసే వాళ్ళు పైన చర్య తీసుకునే విషయంలో ముందుకెళ్తే సంతోషమే. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ప్రారంభంలో ఈ కేసు ఎందుకు టేకప్ చేశారంటే జగన్ గారి కోసమే టేకప్ చేశారా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవడైనా కేసు ఎప్పుడు ఉంటుంది, విచారణ ఒక కేసులో జరిగితే ఆ కేసులో విచారణ సంస్థకు అప్పగిస్తే, సిట్ కావచ్చు, సిఐడి కావచ్చు, విచారణ సంస్థలు ఏదైనా, వాళ్ళ విచారణలో భాగంగా ఏ పేరు వచ్చినా, ఎవరి పాత్ర ఉన్నా ఒకటి బయటకు వస్తుంది, యాక్షన్లోకి వెళ్తారు. ఇది మనం మామూలుగా చూస్తాం. విచారిస్తారు, ఆ తర్వాత కోర్టులు మంచి జడ్జిలు చెప్తాయి. కానీ ఈ లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు కేసు పెట్టక ముందుగానే టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. అంటే జగన్, ఇప్పుడు ఉదాహరణ కేసు రిజిస్టర్ అయింది సిఐడి దగ్గర, తర్వాత సిట్ వేశారు. వేయక ముందుగానే త్వరలోనే సిట్ ఇన్వాల్వ్ కాబోతా ఉంది, త్వరలోనే సిఐడికి కేసు ఇవ్వబోతారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు. ఎట్లా తెలుసు మనకు? ఆరోపణలు ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఇంకో వ్యక్తులు కావచ్చు, ఆరోపణలు చేసేస్తే ఇంకా కేసు దేనికోసం పెట్టినట్టు అర్థమైపోతుంది నిజానిజాల తర్వాత. ఇప్పుడు ఈ కేసులో కేసు అవుతుంది, ఇంక నెక్స్ట్ జగన్ అరెస్ట్ ఫస్ట్ స్టెప్. మళ్ళీ కేసు రిజిస్టర్ అయిన రోజు నుంచి ఎవ్రీ డే నెలల తరబడి జగన్, ఈయన అరెస్ట్ అయినాడు, నెక్స్ట్ జగన్ అరెస్ట్ అయిపోతాడు. గోవింద్ మన కసిరెడ్డి అరెస్ట్ అయినాడు, నెక్స్ట్ చెప్పేసాడు అన్ని పేర్లు, నెక్స్ట్ జగన్. ఎవరినైనా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ జగన్. ఆ నెక్స్ట్ 15 మంది 20 మంది అయిపోయినారు. ఇట్లా జరుపుకుంటూ చివరకు మన డిప్యూటీ సీఎం అయితే, ఇంకా డిప్యూటీ సీఎం కాబట్టి నెక్స్ట్ సీఎం వరుసగా మిథున్ రెడ్డి గారు, లేదా విజయసాయి రెడ్డి గారు, లేదా కసిరెడ్డి, లేదా ఇతర ఎవరైతే పొలిటికల్ లీడర్షిప్ ఉందో వీళ్ళందరూ జగన్కి చాలా దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారంటే నెక్స్ట్ జగనే. అది అయిపోయింది. తర్వాత ధనంజయ రెడ్డి గారు లేదా కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఆఫీసర్స్ అరెస్ట్ అయినారు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినారు, ఇంక నెక్స్ట్ జగన్. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ధనంజయ రెడ్డి సెక్రటరీ 5 years కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళు అరెస్ట్ అయినట్టు ఇంకా అయిపోయింది నెక్స్ట్ జగన్. అది అయిపోయింది. మళ్ళీ బాలాజీ గోవిందప్ప, ఆయన భారతీ సిమెంటో డైరెక్టర్, ఇంకా ఆయన వర్షన్ అంటే ఇంక నెక్స్ట్ భారతి గారు, జగన్ గారు అరెస్ట్ అయిపోతారు. ఎన్ని ప్రతిదీ చేస్తున్నారు. 1 year అయిపోయింది, జగన్ గారిని విచారణ కూడా పిలవలేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు చర్చల్లో వస్తుంది భారతి గారి పేరు. ఇక్కడ నాకు పత్రికల్లో సిట్లో ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, సిట్ వచ్చి బహిరంగంగా చెప్పినా, లేదా కోర్టులో అఫిడియేట్ రూపంలో కావచ్చు, ఛార్జ్ షీట్ రూపంలో కావచ్చు, అనుబంధ చాట్లు ఏదైనా చెప్తే మనం నిర్ధారణకు రావచ్చు. వాళ్ళు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళ పేరుతో పత్రికల కథనాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, నిజాలు మనకు తెలియకుండా లాజిక్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ లాజిక్ గానే పరిశీలిద్దాం. ఇప్పుడు ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మద్యం పాలసీ డెసిషన్ తీసుకున్నారు క్యాబినెట్ లెవెల్లో. జనరల్ గా ముఖ్యమంత్రి స్థాయిలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పాలసీ డెసిషన్ కి ఏదైనా కింద మాల్ ప్రాక్టీస్ జరిగితే ఈ పాలసీ డెసిషన్ లో ఉన్న లోపం ఈ మాల్ ప్రాక్టీస్ కి కారణం అనే నిర్ధారణ అయితే ఖచ్చితంగా నెంబర్ 1 పర్సన్ ని ఇక్కడ విచారణకి తీసుకోవాలి, అనుమానించాలి. అంటే ఆ పాలసీ డెసిషనే ఇట్లా ఉంది కాబట్టి కింద ఇట్లా జరిగింది అని లింక్. తర్వాత రెండోది, ఆ కారణంగా ఎవరైనా లబ్ధి చేకూరుస్తారు కదా, కోట్ల రూపాయలు. ఆ కోట్ల రూపాయలు లబ్ధి చెందిన వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికో, ముఖ్యమంత్రి వ్యాపారాలకో ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండాలి, సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ముఖ్యమంత్రి గారికి బాధ్యతగా ఫిక్స్ అవుతుంది.
ఇది జరగాల్సింది. టెక్నికల్ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అరెస్టో విచారణ జరగాలంటే కనీసం. ఇక్కడ పాలసీ డెసిషన్ కి కింద మాల్ ప్రాక్టీస్ కి ఏం సంబంధం కనపట్లేదు. పాలసీ డెసిషన్ ఏంటి? గతంలో మద్యం షాపులు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రావడం మద్యం షాపుల్ని ప్రైవేట్ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ షాపుల్లో పెట్టడం, డిస్టిలరీలను కొనసాగించడం, ఆ డిస్టిల్ అయ్యే మందుని డిపోల ద్వారా బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా షాపులు కావడం, ఇది జరుగుతూ వచ్చింది. ఇక్కడ పాలసీ డెసిషన్లో ఎక్కడ తప్పు మనకు కనపడదు. ఒకవేళ మాల్ ప్రాక్టీస్ కింద జరిగినాయి వేరే కారణాలతో లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి పరోక్షంగా చేశారు అధికారంపై అందుకున్నాం. ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ గారితో ఆర్థిక సంబంధాలు కలిగి ఉండాలి. ఇది కేసు యొక్క స్వభావం. కానీ ఇప్పుడు ఫస్ట్ చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు అన్నారు, అదేం వర్కౌట్ కాల. ఇప్పుడు చివరకు భారతి గారు ఎవరు? ఆయన సతీమణి. కాబట్టి ఆయన సతీమణి నిర్వహిస్తున్న కంపెనీలో పెట్టుబడులు పెట్టారనుకోండి, అప్పుడు వారికి ఇట్లా ఈ రూట్ లో పోయినారు ఈ కరప్షన్స్ అని చెప్పడానికి కొంతకాలం ప్రయత్నించారు. దానికి బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్ డైరెక్టర్. నిజానికి తమాషా ఏంటంటే భారతీ సిమెంట్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కావచ్చు, కానీ భారతీ సిమెంట్ లో భారతి గారి పేరు ఉంది కానీ భారతి గారు లేదు. చాలా మంది తెలియదు అది. భారతి గారి సిమెంట్ లో భారతి గారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే భారతీ సిమెంట్ అనేది ఒకప్పుడు వాళ్ళు స్థాపించిన దాన్ని మేజర్ షేర్స్ ని అమ్మేశారు. చాలా మంది తెలియదు అది. ఫ్రెంచ్ కంపెనీయో ఏదో కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీకి అమ్మారు. ఇప్పుడు భారతీ సిమెంట్ ఓనర్షిప్ ఇంటర్నేషనల్ కంపెనీ, భారతి గారు కాదు. దాంట్లో వీళ్ళ షేర్లు వీళ్ళకున్నాయి. ఇప్పుడు దాంట్లో దాంట్లో అరెస్ట్ అయితే దానికి ఇంకేం సంబంధం? కాబట్టి అది అట్లా గోవిందప్ప ఇన్ని రోజులు పెట్టుకుని అదేం తేల్లా. మనకు తెలిసినంత వరకు గోవిందప్ప చుట్టూ నిజంగా భారతి గారికి సంబంధాలు మీరు అంటగట్టదలుచుకుంటే ఈ విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో, గోవిందప్ప అరెస్ట్ చేసి 15 రోజులైనా బెయిల్ కూడా వచ్చేసాడు బయట. మరి ఏం తేల్చారు దాంట్లో? భారతి గారి కంపెనీలోనే ఆయన డైరెక్టర్ అయినప్పుడు, భారతి గారి కంపెనీలో ఈ పెట్టుబడులు వెళ్ళాయని మీరు నమ్ముతున్నప్పుడు ఆయన దగ్గర ఆధారాలు సేకరించి ఎందుకని ఆ రోజు చర్య తీసుకోలేదు? అటువైపు విచారణకే పోలేదే. కాబట్టి దీంట్లో ఏం విషయం లేదని అర్థం కదా. ఇది మొదటి అంశం. ఇప్పుడు రెండో అంశం, భారతి గారికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని కంపెనీలను సోదాలు చేసినట్టు వచ్చింది. సోదాలు ఎందుకైనా చేయొచ్చు, ఈడీకి ఆ రైట్ ఉంది. సిఐడికి ఎవరికైనా విచారణ సమస్యకు రైట్ ఉంటుంది, దాన్ని మనం తప్పట్లేం. ఎందుకు చేశారో మనకు తెలియదు, చేసి ఏమి నిర్ధారణకు వచ్చారో మనకు తెలియదు. ఇప్పుడు ఒక కంపెనీ మీద ఐటీ రిటర్న్స్ కానీ ఇతర అంశాలు వెళ్ళారనుకున్నాము, ఏమి తేల్చారో మనకు తెలియదు. నేను ముందు ప్రస్తావించినట్టు మీరు నేను ఒక సదరు ఎక్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉంటాం. వాళ్ళు 100 కోట్లు ఆస్తుంటే మీకు 4 కోట్లు, నాకు 4 కోట్లు డైరెక్టర్గా ఉంటాం. 90 కోట్లు, ఇది 80 కోట్లు ఇంకొకరికి ఉంటుంది సమ్ పర్సన్స్ కి. ఇప్పుడు ఆ కంపెనీ ఏదైనా లావాదేవీలో పడింది అనుకోండి, మన ఫ్రెండ్సే కావచ్చు, మన బంధువులే కావచ్చు, ఉండొచ్చు అనుకోండి. ఆ మాల్ ప్రాక్టీస్ అంతా మీకు నాకు సంబంధం ఉంటుందా? మీకు నాకు సంబంధం ఏంటి? డైరెక్టర్కి నేను పెట్టుబడి పెట్టిన 4 కోట్లు నాకు రైట్ నాకుందా? ఆ డబ్బులు నేను పెట్టుకుంటా కదా పెట్టుబడి, దానికి నా డబ్బులు ఏంటి సంబంధం? వరకే నేను బాధ్యుని తప్ప మొత్తం దాంట్లో ఉన్నది ఏం కాదు. ఈరోజు సతీష్ రెడ్డి గారు ఎలాబరేట్ గా ప్రెస్ మీట్ పెట్టారు. 2 కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో వైఎస్ కుటుంబానికి సభ్యులు సంబంధం ఉన్న కంపెనీ మీరు అంటున్నారు, దాన్ని డైరెక్ట్ గా భారతి గారు షేర్ హోల్డర్ అని చెప్పేస్తున్నారు. అది లేదు, ఆ 2 కంపెనీల్లోకి భారతి గారికి ఎలాంటి సంబంధం లేదని సతీష్ రెడ్డి గారు చెప్పారు. బహుశా అంత డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే నిజమైంది. పవిత్ర ఆయన లీగల్ గా వెళ్తా ఉంటున్నాడు. మీరు నిరూపించకపోతే సదరు కంపెనీలు ఏదైతే ఈడీ వాళ్ళు వెళ్ళారో ఆ కంపెనీల్లో ఏమి జరిగిందో ఈడీ అది చూసుకుంటుంది. బట్ ఆ కంపెనీల్లో భారతి గారు షేర్ హోల్డర్ గా ఉండాలని నిరూపించని అంటున్నాడు. నిరూపించమనడమే కాదు, నిరూపించకపోతే కోర్టుకి వెళ్తా ఉంటున్నారు. కోర్టుకి ఎవరు వెళ్తారు? లేని వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక పత్రికలో వచ్చిన వార్తను కానీ మనం దగ్గరగా చూస్తే ఈడీ ఎందుకు వెళ్ళి ఉంటుంది? ఈ కేసులో ఏదో ఉందని వెళ్ళుంటుంది. ఏదో ఉందన్న కంపెనీలో భారతి గారు ఉన్నారు. ఓపెన్ అయిపోయిందిగా. ఇక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ఏదో ఉంటుందని కంపెనీ ఈడీ వెళ్ళింది. ఆ సదరు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళది అయినప్పుడు ఆ కంపెనీలో భారతి గారు షేర్ హోల్డర్ ఉన్నారని ఒక మాట అనేస్తే, ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక లావాదేవీలు అట్టబోయినాడు తన భార్య ద్వారా అని చెప్పేదానికి ఒక పని అయిపోతుంది. ఇది విచారణకు పనికొచ్చేదా, విమర్శకు పనికొచ్చేదా? విచారణకు పనికొచ్చేది కాదు, ఇది విమర్శకు పనికొస్తుంది. నిజమే కదా, జగన్ గారికి బంధువులు, ఆ బంధుత్వంలో ఈమె డైరెక్టరు అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఇంకొక మాట కూడా చెప్తాను, నాకు ఏ సంబంధాలు ఉన్నాయి, ఎవరు డైరెక్టర్ నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కేసు, పాత కేసు చూడండి. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్స్ వల్ల లబ్ధి పొందిన కంపెనీ డైరెక్టర్లు కొన్ని కంపెనీలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేది ఆ రోజు విమర్శ. కోర్టులో పెద్ద లాజిక్ ఏం జరిగింది తెలుసా?
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు. ఈ ఈ డెసిషన్ జరిగే నాటికి జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ మేజర్. ఆయనకి పెళ్ళయింది, మేజర్. మేజర్ అంటే అర్థం ఏంటి? ఆయన స్వతంత్రుడు అని. కాబట్టి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం కొడుకైనంత అని కోర్టులో లాజిక్ జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగిన మంచి చెడ్లకే కొడుకు బాధ్యులు కానప్పుడు టెక్నికల్ గా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి డెసిషన్స్ దాంట్లో తప్పులో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకరు, దాంట్లో ఇంకో కంపెనీ, ఏం సంబంధం అవుతుంది? కాబట్టి ఇక్కడెక్కడ కూడా దాంట్లో భారతి గారు సోదరుడు లేదా భారతి గారు కుటుంబ సభ్యులు, భారతి గారు తండ్రి లేరు, వారు చనిపోయారు, మంచి డాక్టరు, తమ్ముడు మంచి డాక్టరు, మదరు డాక్టరు, వాళ్ళు వైద్య రంగంలో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ తీసుకురావడం ద్వారా భారతి గారిని పేరు పెట్టి, ఎందుకంటే భారతి గారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి ఏమి ఉండొచ్చేమో. రాజకీయ విమర్శలకు ఇస్తున్న ప్రాధాన్యత విచారణకి ఇవ్వట్లేదు. మీరు విచారణకి ఇవ్వండి, దాంట్లో తేల్చండి, తప్పులు ఎవరి బాధ్యులు ఎవరిని చర్య తీసుకోండి. ఈ రకంగా క్యారెక్టర్ని దాడి చేసే పద్ధతిలో చేయడం అనేది ఎవరికంత మంచిది కాదు. ఆ విషయం ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారికంగా మాట్లాడదు, కానీ కొన్ని మీడియా సంస్థలు మాట్లాడేస్తాయి. మీడియా సంస్థలు మాట్లాడితే నాకేం సంబంధం అని రేపు ప్రభుత్వం అంటుంది, సిట్ అంటుంది. కానీ ఏమవుతుంది? మీడియా సంస్థల వార్త వస్తే ఏమో జగన్ గారు భార్య కదా అని ఒక ఏమో అని ముద్ర వేసి వదిలేస్తున్నారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చివరాస్త్రం, చివరి ప్రయోగం. ఆయన భార్య కాబట్టి ఇరిటేట్ అవుతాడేమో, కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనే పొలిటికల్ యాంగిల్ కనిపిస్తాను తప్ప దీనిలో నిజాలు ఏమి కనపడలేదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు.